Pandunivi Vlogs in Germany. Hi. సో క్విక్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఇయర్ ఎండ్ సేల్ చేసామన్నమాట. నేను టైటిల్లో పెట్టాను కదా, జస్ట్ సింపుల్గా క్విక్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కాబట్టి. సో నేనైతే మొన్న షాపింగ్ చేశాను అనమాట. ఇయర్ ఎండ్ సేల్స్ పెట్టారు ఇక్కడ దగ్గరలో మాల్లో. సో జారా, H&M ఇవన్నీ చాలా స్టఫ్ అనమాట సేల్లో ఉన్నాయి మోస్ట్లీ. అంటే ఓన్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ వేరే బ్రాండ్స్లో కూడా అంత ఎక్కువగా ఏం సేల్స్ అనిపించలేదు. బట్ H&M, జారా అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు కావాల్సిన మెయిన్ స్టాక్ దొరికినాయి అండ్ అలానే కూడా సేల్లో కూడా దొరికినాయి కాబట్టి నేనైతే షాపింగ్ చేశాను. సో అది క్విక్గా మీకు కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోలో. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అండ్ నేను ఇంకా ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను. ట్యాగ్స్ మీద అయితే ఉన్నాయి, నేను ఇంకా ఏం తీయలే అనమాట. సో ఇలా కవర్లోనే ఉన్నాయన్నమాట. నేను మోస్ట్లీ వచ్చేసి ఆఫీస్ వేర్ లాగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బాటమ్ సైజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పేసి. యూజువల్గా చూస్తే ఇవి చాలా ప్రైజీ ఉంటాయి, బట్ ఇప్పుడు సేల్లో చూసేసరికి చాలా తక్కువగా అనిపించినాయి. అండ్ స్టాక్ కూడా చాలా ఉన్నాయన్నమాట. యూజువల్గా అయితే స్టాక్ కూడా అంత తొందరగా దొరకదు కదా. సో అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఆ ప్రైజెస్తో పాటు మీకు క్విక్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి నేను H&Mలో ఎక్కువ షాపింగ్ చేశాను. జారాలో అంత ఎక్కువగా ఏం నాకు నచ్చలేదు. సో H&Mలో అయితే చాలా ఎక్కువ H&Mలో అయితే చాలా స్టాక్ ఉందన్నమాట. బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. ఇవేంటంటే మెయిన్ నేను క్యాజువల్ వేర్ కింద పనికొస్తే ఆఫీస్కి డైలీ యూస్గా అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలాగ నేను కొంచెం క్యాజువల్ జోగర్ టైప్ తీసుకున్నాను. ఇలా వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిందనమాట, జోగట్ కైండ్ ఆఫ్. దీనికి పాకెట్స్ ఉన్నాయి. సో ఇది చూడడానికి కొంచెం అఫీషియల్గా క్లాసీగా ఉంది అండ్ అలానే కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అన్ని ట్రయల్ వేసే తీసుకున్నాను. ఇది వచ్చి జారాలో తీసుకున్నాను. ఈ ట్రౌజర్ లాంటిది వచ్చేసి ఇది మామూలుగా అయితే 30 euros అనమాట. సో ఇది అయితే మామూలుగా వచ్చి 30 euros, బట్ నాకు 13 euros వచ్చిందనమాట. 30 euros అనమాట. సో యూజువల్గా మనకు అంత తక్కువకైతే సేల్లో దొరకవు కాబట్టి నేనైతే వెంటనే తీసుకున్నాను. సో ఇదైతే 13 euros పడింది. చూసారు కదా, చాలా క్లాసీగా బాగుంది అనమాట, కంఫర్టబుల్గా. ఇవి గమ్మున్ జర్నీస్ కానీ అలా పనికొస్తాయని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇంకోటి జారాలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నావీ బ్లూ ప్యాంట్ అనమాట. ఇలా స్ట్రైప్స్ లా వచ్చింది. ఆఫీస్ వేర్ కి బాగుంటుందని చెప్పేసి అనుకున్నా. సో ఇలా స్ట్రైప్స్ వచ్చేసి ఉందన్నమాట. ఇది నావీ బ్లూ ప్యాంట్ అనమాట. ఇది హిప్ దగ్గర వచ్చేసి ఇలా బాగుందన్నమాట, వేస్ట్ దగ్గర. సో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. ట్రయల్ కూడా వేశాను. ఇది జారాలోనే అనమాట. ఇది కూడా సో ఇది కూడా 30 euros. ఇది బట్ 16 euros అనమాట. అదైతే ఇంకా తక్కువ. ఇదైతే కొంచెం 60% వచ్చి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 50% అలా సంథింగ్ అనుకుంటా. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఈ ప్యాంట్. దీనికైతే పాకెట్స్ ఏం లేవు. ఇవన్నీ పాకెట్స్ ఉన్నట్టు పెట్టాడు కానీ ఏం పాకెట్స్ అయితే ఏం లేవు. బట్ నాకైతే నచ్చి తీసుకున్నాను అనమాట, ఆఫీస్ వేర్కి బాగుంటుందని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే బాగా కంఫర్టబుల్గా ఉంటాయి కదా. సో యూజువల్గా ఇవి తీసుకుంటే మనకి ఒక ప్యాంటు వచ్చేసి 30 euros 40 euros అనమాట. సో అంత పెట్టి ఒకేసారి మనం అవన్నీ పర్చేస్ చేయలేము కదా. సో సేల్లో వస్తుంటే ఏంటంటే మన క్యాజువల్ వేర్ అలానో కావాలి కాబట్టి నేనైతే అన్ని తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి కొన్ని టీషర్ట్స్ అవన్నీ తీసుకున్నాయి. ఇవన్నీ వచ్చేసి మెన్స్ వేర్ అనమాట, రాజ్వివి. సో ఇవైతే ఏం చూపించట్లే, నేను ఓన్లీ నావే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవి ఓపెన్ చేసి నేను మళ్ళీ అక్కడిక్కడ పెట్టేస్తే ఇంక మళ్ళీ దొరకదు. సో అందుకే మీకు వెంటనే చూపిస్తున్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ ప్యాంట్స్ నాకు ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు. ఇది H&Mలో తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కైండ్ ఆఫ్ బేస్ కలర్ అనమాట. ఇది చూడండి, ఇది ఒక్కసారి ప్యాంట్. సో ఇది బూట్ కట్ కాదు అండ్ అలానే సమ్ కైండ్ ఆఫ్ కార్గో కూడా కాదు. ఎగ్జాక్ట్గా నాకు పేరు కూడా తెలీదు దీనిది ఎగ్జాక్ట్గా ఏం పేరు. బట్ ఈ ప్యాంట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది వచ్చేసి యూజువల్గా అయితే 31 euros అనమాట, 30.99. ఇది నాకు 14 euros వచ్చింది. చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది 60%లో వచ్చి ఉంటుంది నాకు తెలిసి, 55. బట్ ఇది కూడా చాలా బాగుందన్నమాట, ఈ ప్యాంట్ కూడా. ఇవి అవుటింగ్స్కి అది వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఇలా ఇది వచ్చేసి బేస్ టోన్లో ఉందన్నమాట. కలర్ వచ్చేసి బాగుంది. ఇది కూడా అన్ని ట్రైలే వేసాను అనమాట. ఎందుకంటే సైజ్ అవన్నీ ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజ్ ఉంటుంది. సో అందుకే కంపల్సరీ ట్రైల్ వేద్దామని చెప్పి ట్రైల్ వేసాను అనమాట. సో ఇలా అనమాట. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది. క్రాప్ టాప్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకోటి ఇది కూడా H&M అనమాట. సో ఈ బేస్ ప్యాంట్ కూడా H&Mలోనే తీసుకున్నాను. ముందు చూపించిన 2 నావీ బ్లూ అండ్ ఇంకొక ట్రౌజర్ మాత్రం జారాలో తీసుకున్నాను అనమాట. ఈ బేస్ ప్యాంట్ వచ్చి H&Mలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫీస్ వేర్ లానే అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్.
ఇది బూట్ కట్ టైప్ అన్నమాట. ఇది బాగుంది. ఇది బూట్ కట్ది బాగుంది. దీనికి కూడా పాకెట్స్ ఉన్నట్టున్నాయి కానీ పాకెట్స్ అయితే లేవన్నమాట దేనికి కూడా. యూజువల్గా వచ్చి 20 యూరోస్కి 19.99 అనమాట. H&Mలో 9 యూరోస్కే ఉందన్నమాట ఇది కూడా. ఇందులో మెయిన్ ఏంటంటే సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు అయితే, మరి ఇప్పుడు తెలీదు ఇంకా. సో ఇది కూడా నాకు 9 యూరోస్కి వచ్చింది అనమాట బ్లాక్ ప్యాంట్. నేనైతే ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తాను అనమాట డైలీ వేర్ కి. సో అందుకే నేనైతే అన్ని కలర్స్ తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏమో వచ్చి ఇది కూడా కొంచెం బ్రౌనిష్ షేడ్ బేస్ టోన్ లోకి వస్తుంది. ఇది వచ్చేసి బూట్ కట్ కాదు కానీ కింది ఇలా చిన్న కట్ ఉందన్నమాట. ఫ్లెక్సిబుల్ గా ఉంది మొత్తం అంతా కూడా మెటీరియల్. అంటే కంప్లీట్ స్కిన్నీ అని కాదు కానీ బట్ మంచిగా ఫ్లెక్సిబుల్ గా ఉందన్నమాట. ఈ ప్యాంట్ కూడా ఇది కూడా మనం ఓన్లీ ఆఫీస్ వేర్ అనే కాదు, బయటకి అవుటింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనం పేరప్ చేసుకుంటే బాగుంటాయి మనం వేసుకునే షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ బట్టి. సో ఇది యూజువల్ గా వచ్చి ఇది సేమ్ కాస్ట్. ఈ బ్లాక్ ప్యాంట్లు అనేది 20 యూరోస్ అనమాట. బట్ ఆఫర్ తక్కువ ఉంది. అది 9 యూరోస్కి వచ్చింది. ఇది 11 యూరోస్ అనమాట. 10.99కి వచ్చింది ఇది. అదైతే 8.99 అనమాట. సో 2 యూరోస్ డిఫరెన్స్ ఉంది. మేబీ ఇది కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు ఆఫర్ది. సో అండ్ దెన్ ఇంకా జారాలో ఇంకోటి తీసుకున్నాను. ఇలా ఒక కోట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే కోట్ ఒకటి తీసుకున్నాను. సో దట్ షర్ట్స్ ఏమన్నా వేసుకున్నా దానిపైన మనం ఇలా వేసుకోవడానికి బాగుంటుంది ఇది. సో అఫీషియల్గా బాగుంటుంది. అండ్ మనం అవుటింగ్స్కి డిన్నర్స్కి అది వెళ్ళినప్పుడు కూడా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి కోట్. ఇది వచ్చేసి మామూలుగా ఇదేమో వచ్చి నేను జారాలో తీసుకున్నాను అనమాట. 26 యూరోస్. నార్మల్గా అయితే 25.99 సంథింగ్ ఎంతో ఉంది. అండ్ నాకైతే 13 యూరోస్కి వచ్చింది అనమాట. సో రీజనబుల్గా ఉంది, బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది. ఇక్కడ కూడా మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. వింటర్స్లో కూడా బాగుంటుంది మెటీరియల్. సమ్మర్లో కొంచెం హెవీగా ఉండొచ్చు కానీ బట్ వింటర్లోకి అది బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా. ఇది కలర్ వచ్చి నావీ బ్లూ అనమాట. జారాలోనే తీసుకున్నాను ఇది కూడా. అండ్ దెన్ ఇవన్నీ క్యాజువల్ టీషర్ట్సే అనమాట. క్యాజువల్ టీషర్ట్స్ ఏం చూపించట్లేదు. ఇవి బేసిక్స్ బాగున్నాయి. H&Mలో బేసిక్స్ చాలా బాగున్నాయి. ఇది కూడా కొంచెం బేసిక్ టీషర్ట్ టైపే. ఈ మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే క్రాప్ టాప్ కాదు, కైండ్ ఆఫ్ టీషర్ట్ కూడా కాదనమాట. అలా ఉంది. రెండాట్లకి కూడా కాదు. ఇవి హ్యాండ్స్ కూడా చూసారా బాగా స్కిన్నీగా లేకుండా బాగున్నాయి అనమాట, లూజ్గా. సో దట్ కొంచెం క్రాప్ టాప్ లానే ఉంది కానీ అవుటింగ్స్కి అవి కొంచెం క్యాజువల్ అవుటింగ్స్ ఉంటాయి కదా, వాటికి బాగుంటుంది షాపింగ్స్కి అవి అని చెప్పి తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా చూసారు కదా బాగా స్కిన్నీ లేకుండా బాగున్నాయి. ఇది H&Mలో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నార్మల్గా అయితే 10 యూరోస్, ఇప్పుడైతే 4 యూరోస్కే వచ్చింది. ఎగ్జాక్ట్గా 3.99 అనమాట. సో 4 యూరోస్కి వచ్చింది. కానీ చాలా బాగుంది కంఫర్టబుల్గా. ఇది కూడా ఇలా బేసిక్స్ టీషర్ట్ అనమాట. ఇది జారాలో అయితే ఎక్కువ దొరకలేదు, H&Mలోనే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా H&M నార్మల్ బేసిక్ టీషర్ట్స్ అనమాట. ఇంక ఇవన్నీ చూపించట్లేదు. ఇంకా నాకు తెలిసి మిగతావన్నీ H&M అనమాట. నా దగ్గర జారా 3-4 ఉన్నట్టున్నాయి అంతే. సో ఇవన్నీ బేసిక్ టీషర్ట్స్ ఉంటాయి కదా, కట్ టాప్స్ లాగా. సో అవన్నమాట ఇవి మామూలు ప్రైస్. ఇవి తక్కువగా వచ్చినాయి. ఇవి కూడా ఆఫర్లోనే. మామూలుగా ఇవి 10 యూరోస్ అలా ఉండొచ్చు మేబీ. సో అందులో 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కట్ టాప్స్లో, ఒకటి వైట్ అండ్ ఒకటేమో వచ్చి బ్రౌన్లో తీసుకున్నాను. సమ్మర్లో అయితే నేను బాగా యూజ్ చేస్తాను, అవి సమ్మర్లో బాగుంటాయి. అండ్ ఇది కూడా బేసిక్స్ టాపే అనమాట, H&Mలోనే, పింక్ కలర్. సో ఇవి కూడా అరౌండ్ అలానే పడింది. బేసిక్స్ క్రాప్ టాప్ అనమాట ఇది వచ్చేసి ఇది ఒక టీషర్ట్ అనమాట. ఇది వూలెన్ క్లాత్లోది. ఇది కూడా బాగుంది అనిపించింది అనమాట క్యాజువల్స్గా. బస్ ఇది కూడా 15 యూరోస్ అలా ఉంది. 6 యూరోస్కి వచ్చింది. ఇది 15 యూరోస్ 6 యూరోస్కి వచ్చింది అనమాట. ఇవన్నీ H&M. ఇవన్నీ టాప్స్ అన్ని కూడా. ఈ టాప్ ఒకటి నచ్చింది. సో నేను టాప్ సెక్షన్లో కూడా ఎక్కువ వెళ్ళలేదు అనమాట. ఓన్లీ బాటమ్సే ఎక్కువ చూశాను. ఈ టాప్స్ కూడా ఎక్కువ నేను సెక్షన్కి వెళ్ళలేదు అనమాట. పైన ఏవైతే దొరికినాయో అవే చూసుకున్నాను అనమాట. బాటమ్సే నాకు ఎక్కువ కావాలన్నమాట. సో బాటమ్స్ తీసుకుందామని చెప్పి అక్కడే ఎక్కువ ఉన్నాను. ఇది అయితే టాప్స్ అంత చూడలే. పైన ఏవైతే కనిపించినాయో నచ్చినాయో అవే తెచ్చుకున్నాను. అండ్ ఇది ఒకటి వచ్చేసి సాటిన్ టాప్ అనమాట. ఇవి ప్యాంట్స్ మీద కన్నా బాగుంటుంది అండ్ అలానే స్కర్ట్స్ మీద అన్నా బాగుంటుంది. సో ఇది సాటిన్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఇది కూడా బాగుంది అనమాట. సో ఇది కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 20 యూరోస్ది 11 యూరోస్కి వచ్చింది అనమాట. ఇది మేబీ ఇది ఒక 45% 50% అలా వచ్చి ఉండొచ్చు ఈ టాప్ కూడా. సో ఇది సాటిన్ అనమాట. సింపుల్గానే ఉంటుంది, ఆఫీస్ వేర్కి బాగుంటుంది అనుకుంటున్నాను అఫీషియల్గా. సో ఇక్కడ ఇలా కొంచెం వచ్చి బాగుంది అనమాట. ఇది సాటిన్ది క్రీమ్ కలర్. అన్ని కలర్స్ చూస్తే మీరు అన్ని బ్లాక్, క్రీమ్ ఇవే ఉంటాయి అనమాట, వైట్. సో ఎక్కువ కలర్స్ అయితే నాకు ఎక్కువ కనిపించవు ఇక్కడ. అసలు ఏంటో అర్థం కాదు నాకు ఈ జర్నీలో. అన్ని బ్లాక్లు, వైట్లు ఉంటాయి, లేకపోతే బ్రౌన్లు ఉంటాయి. అంత దారుణం కనిపిస్తుంది. ఎక్కడైనా పింక్ కనిపించడం కూడా చాలా తక్కువ అనమాట.
H&M సారీ ఇవన్నీ స్టోర్స్లో కూడా ఇలానే ఉంటాయి, ఓన్లీలో కూడా అలానే ఉంటాయి మ్యాక్సిమం. మ్యాంగో అండ్ ఎస్ ఆలివర్ ఇవన్నీ అలానే ఉంటాయి. ఎక్కడో కానీ కలర్స్ దొరకవు మనకి, ఎప్పుడు ఇవే కలర్స్ ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. మెయిన్ నేనైతే బాటమ్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి బాటమ్స్కి అయితే నేను వెళ్ళాను కాబట్టి నాకైతే మంచిగా సాటిస్ఫైడ్ అనమాట. సేల్లో బాటమ్స్ అన్ని మంచిగా దొరికినాయి. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. క్విక్గా చిన్నగా వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, సో దట్ మీకు కూడా సేల్స్ అవి ఉన్నప్పుడు టైమింగ్స్ తెలుస్తాయి కదా. సో అందుకని అవుట్లెట్స్ లో వేరే బ్రాండ్స్ కి మనకి ప్రైసెస్ వస్తాయి కానీ ఐ మీన్ సేల్స్ అవి ఉన్నప్పుడు, బట్ సారా H&M అంతా యూజువల్ గా మనకి ఇంతలా సేల్స్ అయితే ఎప్పుడు పెట్టరు అనుకుంటున్నాను. కొంచెం కొంచెం సేల్స్ ఉంటాయి కానీ H&M లో కొంచెం రెగ్యులర్ గానే పెడతారు. బట్ ఈ ఇయర్ అండ్ సేల్స్ లో అయితే బాగా ఉన్నాయన్నమాట. సో యా, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఎలా షాపింగ్ చేస్తారో జర్నీలో ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. సో యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.